అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నెలకొంది రాష్ట్రంలో. తర్వాత టమాటో పడిపోవడం, మళ్ళీ కొద్దిగా ఊరట రావడం అట్లా చూస్తూ ఉన్నాం. తర్వాత వచ్చిన పంట సజ్జ పంటను 2775 ఎంఎస్పి ఉంటే 1900 2000 రూపాయలు ధర వలుపుతా ఉంది. అప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం. దాని తర్వాత తీసుకుంటే సోయాబీను 5300 రూపాయలు ఎంఎస్పి ఉంటే కేవలం 3900 4000 లోపే రేట్ వస్తూ ఉంది. ఇప్పుడు ప్రధానమైన పంట రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలు సాగు అయితే 1,59,000 ఎకరాలు మన నంద్యాల జిల్లాలోనే మొక్కజొన్న సాగు అయింది. కానీ కేవలం 1800 1900 రైతుకు ధర వస్తూ ఉంది. ఎంఎస్పి ఏమో ఈ 2025-26 గాను 2400 కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏదైనా ఎంఎస్పి ధర కంటే తక్కువ అమ్మినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఆ పంటలను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలి. ఈరోజు మొక్కజొన్న ప్రధానమైన పంట అంటే అన్ని పంటలు, అది కూడా వర్షాలకు చాలా వరకు డ్యామేజ్ అయింది. ఆ వచ్చిన అరకొర పంటను కూడా నువ్వు యూరియా ఇవ్వలేకపోయినా మేము ఎక్కడో తెచ్చుకొనో లేకపోతే బ్లాక్లో కొనో పండించుకొని తెచ్చుకున్నాడు రైతు. ఈరోజు దాన్ని కూడా నువ్వు ఎంఎస్పి కంటే 600 తక్కువగా అమ్ముతుంటే చోద్యం చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నెల రోజులు అయింది పంట రాబట్టి, కానీ ఈ రోజు కూడా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేదు మార్కెట్ ధర. కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే రైతుకు కనీస మద్దతు ధర, ఎప్పుడే కానీ గిట్టుబాటు ధర కాదు ఇది. కనీస మద్దతు ధర అంటే నువ్వు ఈ సంవత్సరం పెట్టుబడికి ఈ ధర వస్తే నువ్వు నష్టపోకుండా కాపాడబడతావు అని చెప్పి ఒక ధర నిర్ణయిస్తారు కేంద్ర ప్రభుత్వం. ఆ ధర కూడా ఈరోజు నోచుకోలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో రైతాంగం ఉంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఈ 2-3 రోజుల్లోనే మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి 2400 ఎంఎస్పికి మొక్కజొన్నను కొనుగోలు చేయాలని, అలాగే సోయాబీను సద్ద రైతులు కూడా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.